రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ ఎస్వి విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలను మినిస్టర్ క్వార్టర్స్ లోనికి అనుమతించకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముందు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలు బైఠాయించారు. జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యార్థులకు మెడికల్ సీట్లు కేటాయించాలని, వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్నా చేపట్టారు. తెలంగాణలోని నాన్ లోకల్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వొద్దని ఆందోళనకు దిగారు. గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల ఆందోళనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలను మినిస్టర్ క్వార్టర్స్ లోకి అనుమతించకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముందు బీఆర్ఎస్ ఎస్వి విద్యార్థి విభాగం నేతలు బైఠాయించారు. జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యార్థులకు మెడికల్ సీట్లు కేటాయించాలని, వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్నా చేపట్టారు. తెలంగాణలోని నాన్ లోకల్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వొద్దని ఆందోళనకు దిగారు. గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల ఆందోళనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ఎస్వి నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ దగ్గర అలాగే ఉద్రిక్త చోటు చేసుకుంటుంది. స్థానికులకి మెడికల్ సీట్లు కేటాయించాలని, అలాగే జీవో నెంబర్ 33ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఏదైతే మనం చూస్తున్నామో ఈ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ముఖ్యంగా జీవో 33కి సంబంధించిన విషయంపై ఇవాళ పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఉద్రిక్త పరిస్థితులకి దారి చేయడానికి కారణం చెప్పాలి. ఎందుకంటే ఏదైతే జీవో ఎంఎస్ నెంబర్ 33 అంటే 19వ డేట్ అంటే జూలై 19వ తారీఖున ఏదైతే అమెండ్ చేశారో, అమెండ్ చేసిన దాని ప్రకారము ఏదైతే 2017లో ఉన్న రూల్లో 3A అమెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి చూస్తే మాత్రం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాల పాటు లోకల్ గా ఇక్కడ చదివారో వాళ్ళందరికీ కూడా ఈ కోటా వర్తించేలాగా అందులో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అయితే ఈ అమెండ్మెంట్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ 4 సంవత్సరాలు చదివితే వాళ్ళకు కూడా లోకల్ కోటా కింద వాళ్ళు ఇక్కడ పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇమీడియట్లీ దాన్ని ఎత్తివేయాలి, దాన్ని తొలగించాలని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగము ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ మనం చూస్తున్నాము జరిగే నేపథ్యంలో ఒకవేళ జీవో నెంబర్ 33 గారు అలాగే ఉంటే లోకల్ గా ఉన్న తెలంగాణ విద్యార్థులకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ వీళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా జూలై 19th రోజున కూడా ఇదైతే అమెండ్మెంట్ జరిగినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్పీ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఫైనల్ చూస్తే మాత్రం ఈ విషయం పైన ఏదైతే మిలిటరీ క్వార్టర్స్ ముట్టడికి సంబంధించి పిలుపునివ్వడము, దానికోసము వందల సంఖ్యలో బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఉండడానికి కోసము పోలీసు లోపలికి అనుమతించకుండా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా లోపలికి వెళ్తే అక్కడ జరిగే పరిస్థితులకు పరిణామాలు ఇతర సమస్యలు దారితీయకూడదు అంటే వీళ్ళని బయటనే ఆపాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో పోలీసులకి అలాగే విద్యార్థి నాయకులకు మధ్యలో కూడా వాగ్వివాదాలు చోటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాకు లోకల్ కోటాకు సంబంధించి అన్యాయం జరుగుతుందని మేము కోరుకున్న నేపథ్యంలో మీరు మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మంత్రులు ఇమ్మీడియట్ గా వచ్చి దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అంటే ఏదైతే స్థానికంగా ఉన్న తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతున్న క్రమంలో మీరు మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం అది జీవోఎంఎస్ 33ని రద్దు కోరుకుంటూ చేస్తున్న ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుందని చెప్పొచ్చున్నాము.
చిదంబరెడ్డి అలాగే చెప్పండి, ఓవైపు గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల ఆందోళన తెలంగాణ భవన్ దగ్గర ఇలా ఉండడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అయితే కంపల్సరీ ఏదైతే మనం చూస్తున్నామో పోలీసులు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాకుండా ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసాము, ఒకే రోజు అన్ని విగ్రహాలు నిమజ్జనం చేయకుండా కొన్ని విగ్రహాలకి ఒక్కొక్క షెడ్యూల్ లాగా ఇచ్చి ఆ రోజు ఆ టైంలో మాత్రమే నిమజ్జనం తీసుకెళ్లాలని చెప్పి కూడా కొన్ని ఆంక్షలు విధించిన పరిస్థితి మనకు తెలుసు. అయితే ఈ రోజు ఏదైతే మనం చూస్తున్నామో అంటే ఇవాళ రేపు ఎల్లుండి అంటే కేవలం మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా భారీగా గణనాథులు నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఏదైతే ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే ఆందోళన చేపడుతున్నారో దానివల్ల ఆల్రెడీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. దానికి తోడు వీళ్ళు కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే శాంతి భద్రతల సమస్యగా పరిణమిలే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టడికి వెళ్ళకూడదు, అంతేకాకుండా అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Yeah.